అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి అవసరమే. చాలా మందికి పూజ చేసే సమయంలో ఆవలింతలు రావడం, నిద్ర రావడం, కళ్ళలో నుంచి నీళ్లు రావడం, లేకుంటే ధ్యానంలో ఉందామంటే చెడు ఆలోచనలు రావడం, ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఏమైనా దోషమా, లేకుంటే ఇది మంచికా చెడుకా అని చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించడం వల్ల దేవుని మీద మన ధ్యానం కూడా పెట్టలేకపోతాం అన్నమాట. వీటన్నిటికీ కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీకు ముందు ముందు షేర్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. అసలు మనం పూజ ఎందుకు చేస్తాము? ఆ దేవుని అనుగ్రహం మనపై, మన కుటుంబంపై ఉండాలి అనే ఒక ఆలోచనతోటే కదా. అలాంటి దేవుని పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎలాంటి ఆలోచనలు లేకుండా దేవునిపైనే మనసు పెట్టి చేయాలి. ఇలా అన్నీ అనుకొని మనం పూజ చేసే సమయంలో రకరకాల ఆలోచనలు మనకి తెలియకుండానే మన మెదడు, మన మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎంత డైవర్ట్ చేసి దేవుని దగ్గరికి పోనిద్దాం, దేవుని నామస్మరణ చేద్దాం అనుకున్నా కూడా అవే చెడు ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. లేకుంటే ఆవలింతలు రావడం, నిద్ర రావడం, ఇలా రకరకాలుగా మనకి పూజా భంగం జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా 2 కారణాలు కావచ్చు. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి మొదటి కారణం మన శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల నిద్ర రావడం, ఆవలింతలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రాత్రి అసలు నిద్ర పట్టదు. రకరకాల ఆలోచన వల్ల నిద్ర లేటుగా పోతాము. అలాగే ఉదయం పూజ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉదయం తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ తీర్చుకుని త్వరగా పూజ దగ్గరికి వెళ్తాము. అదే సమయంలో రాత్రి నిద్రపోయినంతా మనకి ఆ పూజ సమయంలో ఆవలింతల రూపంలో, నిద్ర రూపంలో వస్తూ ఉంటుంది. ఇలా నిద్ర సరిగ్గా లేకపోయేసరికి చెడు ఆలోచనలు రావడం, అలాగే ఒక పని చేయబోయి ఇంకో పని చేయడము, ఏవైనా వస్తువులు పట్టుకుంటే కింద పడి జారిపోవడము, అలాగే విపరీతమైన తలనొప్పి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు నిద్ర లేకపోవడానికి, అలాగే పూజలో మీరు నిమగ్నం కాకపోవడానికి కారణం కూడా మీ ఇంట్లో లేకుండా మీ చుట్టూ పరిసరాల్లో ఉండే నెగిటివ్ శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కూడా మనం దేవునిపై నిమగ్నం కాలేకపోతాము. ప్రతిసారి కలికాలం అంటారు కదా, ఆ కలి మనల్ని దేవుని వైపు మళ్ళనేయకుండా చెడు ఆలోచనల వైపు, అలాగే చెడు పనుల వైపు ఆ మనసు గుంజుతూ ఉంటుంది. ఈ చెడు ఆలోచన మనకు కలగకుండా ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పూజ చేసినంతసేపు ఇలాగే ఆవలింతలు, నిద్ర వస్తూ ఉందంటే పూజ త్వరగా పూర్తి చేసుకోవాలి. లేదు మాకు పూజ చేయాలని ఉంది కానీ ఇలాగే జరుగుతుంది అనుకున్న వారు పూజల నుంచి లేచి కాళ్ళు మొహం కడుక్కొని నోరుని శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ మీరు పూజ కొనసాగించవచ్చు. ఇకపోతే కొంతమందికి కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి దేవుని చూడగానే. అది ఎందుకు అనేది కూడా చాలా మందికి తెలియదు. దీనికి కారణం ఏం లేదండి, మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజ చేసినప్పుడు కళ్ళ నుంచి నీళ్లు రావడం, అలాగే మన వెంట్రుకలు నిక్కపొడుచుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ పూజ కూడా దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు. అలాగే ఇలాంటివి మనకి ప్రతిసారి జరుగుతున్నాయి అంటే మనం పూజ చేసే సమయంలో దేవుడు మన ఎదురుగా ఉండి మన పూజ స్వీకరిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇలా జరిగిన సందర్భంలో మీకు ఏదైనా కోరిక ఉన్నా కూడా మీరు దేవుని సమక్షంలో ఆ కోరిక చెప్పడం వల్ల కూడా దైవం కూడా వెంటనే మీకు అనుగ్రహం కల్పిస్తుంది. కాబట్టి ఇలా కన్నీళ్లు రావడం వల్ల భయపడాల్సిన పనేం లేదు. ఆ దేవునికి అనుగ్రహం ఉంది, ఆ దేవుని శక్తి మీపై ఉంది కాబట్టి మీకు కన్నీళ్లు రావడము, అలాగే రోమాలు నిక్కబొడుచుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇక రెండవది, ప్రతిసారి మీరు పూజలో కూర్చున్నప్పుడు అలాగే ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచనలు రావడానికి కారణం మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి, అదేనండి నెగిటివ్ ఎనర్జీ. దీనివల్ల కూడా మనకి పూజకి భంగం కలుగుతూ ఉంటుంది. పూజ చేయకుండా అనేకమైన ఆలోచనలు మనల్ని ఆపుతూ ఉంటాయి. మనం సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాము, అలాగే ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటామో దేవుని ముందు కూర్చోగానే రకరకాల ఆలోచనలు మనపై వస్తూ ఉంటాయి. దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. మనం సినిమా చూడడం చెడు పని, అలాగే మనం చుట్టూ తిరగడం కూడా కొంచెం మటుకు చెడు పని అనే చెప్పుకోవచ్చు. దీని వల్ల మనకి ఎలాంటి ఆలోచనలు కలగవు, అంటే చెడు ఆలోచనలు రావు. మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడే మన మనసు అనేది నిమగ్నం అవుతుంది. అదే నువ్వు పూజ దగ్గరికి వచ్చేసరికి మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతికూల శక్తి మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఉంటే ఇలాగే జరుగుతుంది. ప్రతికూల శక్తి మన ఇంట్లో ఉండకుండా వినడానికి 4 పరిహారాలు చెప్తాను. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి సాంబ్రాణి ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం రోజుకు ఒక్కసారైనా కూడా సాంబ్రాణి వేయడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో చిక్కులు, చికాకులు, గొడవలు, ఇలా భార్యాభర్తలు తరచూ గొడవ పడడం, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సాంబ్రాణి వేయడం వల్ల కూడా ఇవన్నీ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక రెండవది, ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం. మనం రోజు ఇల్లు శుభ్రంగా తుడుచుకుంటాము, ఊడుస్తాము, కానీ బూజు దులపడం లాంటివి ఇలాంటివి చేయము. కొన్ని మూలలు అలాగే పడి ఉంటాయి, వాటిని జరిపి మళ్ళీ ఊడ్చుకోవడం లాంటివి కూడా చేయమన్నమాట.
సో ప్రతిరోజు కాకుండా వారంలో ఒక్కసారైనా, వారంలో 2-3 సార్లైనా ప్రతి మూల ఊడ్చడము, ప్రతి శనివారము ఇంటి బూజు దులపడము, అలాగే రోజు తుడిచే నీటిలో మీరు ఉప్పు పసుపు వేసి తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. మూడవది వచ్చేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అని అంటే మనము 2 రోజులకు ఒకసారైనా వారానికి ఒకసారైనా కూడా కర్పూరము లవంగాలు కలిపి కాల్చి ఇల్లు మొత్తం చూపించడం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే మీరు పూజ చేసే సమయంలో కర్పూరం లవంగం అక్కడ పెట్టుకుని దాన్ని కాల్చిన తర్వాత పూజ చేయడం ప్రారంభిస్తే మీకు ఆవలింతలు రావడం, నిద్ర రావడం, లేకుంటే చెడు ఆలోచనలు రావడం కూడా తగ్గిపోతాయి. ఇక 4వది వచ్చేసి నిత్యం ఉదయం లేవగానే సుప్రభాతం పెట్టుకోవడము, దేవుని భక్తి పాటలు పెట్టుకోవడము, రోజువారీ ఖాళీ సమయంలో ప్రవచనాలు వినడము, భక్తికి సంబంధించిన వీడియోలు చూడడం లాంటివి చేస్తే అలాంటి సమయంలో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి తొలగిపోతుంది. కాబట్టి పూజ చేసే సమయంలో మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఈ 4 పరిహారాలు తప్పకుండా ఒకసారి పాటించి చూడండి. మీకు అనుభవం అనేది తెలుస్తుంది. ఒకసారి 2 సార్లు చేసి లేదండి మాకు అలానే అవుతుంది అనుకోకండి. ఏదైనా కూడా చేస్తూ ఉంటేనే దాని ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి నిత్యం ఇలా చేసి చూడండి, మీకే మార్పు అనేది తెలుస్తుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.